బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ మాజీ ప్రధానితో టోనీ బ్లెయర్ తో సమావేశమవుతారు. పెట్టుబడులపై జరగనున్న కీలక సమావేశంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తో సమావేశమవుతారు. పెట్టుబడులపై జరగనున్న కీలక సమావేశంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి ఉన్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ అధిష్టానంతో పాటు వివిధ కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ పథకాలు నిధుల గురించి కూడా ఆయన కలిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ 2 రోజుల పాటు ఈ యొక్క పర్యటనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనము రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను పార్టీ అధిష్టానానికి తెలియజేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వంలో ఇప్పటికే చర్చ జరుగుతా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అధిష్టానానికి తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. అధిష్టానం అనుమతి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలని చెప్పి కూడా పార్టీ పరంగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తాం. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వివిధ ప్రాజెక్టులపై మాట్లాడేందుకు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. టోనీ బ్లెయర్ కి సంబంధించినటువంటి గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో కూడా ఆయన చర్చలు జరపబోతా ఉన్నారు, సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క మంచి గమ్యస్థానం అని చెప్పి కూడా వాళ్ళకి వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, సో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఆ కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికే అవకాశం కనిపిస్తా ఉంది. మనకు వీటితో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, వీటన్నిటిపై కూడా అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ఈ రోజు ఏదైతే అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అయిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అఖిలపక్షం నిర్వహించాము, దీనికి సంబంధించి వివిధ పార్టీల ఎంపీలు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చారు అనే అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఆయన ఈ యొక్క పర్యటన కొనసాగబోతా ఉంది. వివిధ కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రోజు ఎంపీల యొక్క అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.